సాంబశివరావు గారు, ఎవరిని మీరు మనసులో ఉంచుకొని ఈ క్యారెక్టర్ దేవుడై ఉంటాడు అని తెలుసుకుని ముందు అప్రోచ్ అయ్యారు? హైందవ వాదంలో లేకపోతే హైందవ ఈ వాంగ్మయం ఏదైతే ఉందో ఆ హైందవ వాంగ్మయంలో దేవుడు అన్నటువంటి అవగాహన గురించి మీకేమర్థమైంది? అక్కడ దేవుడు అంటే వ్యక్తి అంటారా? లేకపోతే నాకు తెలిసినంతలో హైందవ్యంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నారు, అంటే పాలిథియిజం, అలాగే సృష్టి మరియు దేవుడు ఒకటే అన్నటువంటి పాంథియిజం కూడా ఉంది. సో ఇంతకు మీకేం అర్థమైంది క్రైస్తవ భావజాలం వైపుకు ఆకర్షితులు అవటానికి? ఈ భావజాలంలో అనగా హైందవ భావజాలంలో మీరు దేవుడు అన్నటువంటి అవగాహనను ఏ విధంగా చూశారు? నన్ను బాగా ఆలోచింపజేసినటువంటిది ఏంటంటే, నేను పాపిని, అంటే మనుషులంతా కూడా పాపులు అని చెప్పేసి అన్ని గ్రంథాలు చెప్తూనే ఒప్పుకుంటున్నాయి అన్ని కూడా. అయితే ఇప్పుడు నేను పాపంలోంచి బయటపడాలంటే నాకేంటి మార్గం? నన్ను ఎవరు పాపంలోంచి బయటికి తీసుకురాగలుగుతారు అనేది నన్ను ఆలోచింపజేసింది అనమాట. నేను నిజమైనటువంటి దేవుణ్ణి వెతకటానికి, బాగా పరిశోధన చేయడానికి ఈ ప్రశ్న అనేది నా మనసులో ఒక దాన్ని ఏమంటారు, ముళ్ళులాగా తొలుస్తూ ఉంది. దీనికి ఆన్సర్ కావాలి మనకు ముందు. ఎట్లాగా ఇప్పుడు మానవుణ్ణి పాపంలో నుంచి బయటికి తీసుకొని రావాలి అని అంటే అది ఎవరి ద్వారా సాధ్యం? నేను పాపినాన్ని గ్రంథాలు చెప్తున్నాయి, మరి నన్ను పాపం నుంచి బయటికి తీసుకురావాలి అని అంటే పరిశుద్ధుడు కావాలి, పాపం లేనటువంటి వాడు కావాలి. ఉదాహరణ కనుక చూస్తే, ఇప్పుడు నేను గుంటలో ఉన్నాను, నాతో పాటు గుంటలో 100 మంది ఉండొచ్చు. ఒక పెద్ద గొయ్యి అనుకోండి, సపోజ్ చెప్తున్నా, ఆ గొయ్యిలో నేను పడిపోయాను, నేను బయటికి రాలేకపోతున్నా. నాతో పాటు 100 మంది కాదు 1000 మంది ఆ గొయ్యిలోనే ఉండనే కాక, లేదా 30 మంది ఆ గొయ్యిలోనే ఉంటారు. వాళ్ళు ఒడ్డున లేరు, ఆ గొయ్యిలోనే ఉండారు. నన్ను బయటకు తీసుకుని రావాలంటే వాళ్ళ కాదు అది. నన్ను ఒడ్డుకి చేర్చాలి అని అంటే. ఇప్పుడు మీరు ముక్కోటి అంటున్నారు, ఈ ముక్కోటిలో ఎవరు మీకు కనపడలేదా పరిశుద్ధులుగా? ఎవరు మిమ్మల్ని రక్షించదగిన వాళ్ళుగా మీకు కనపడట్లేదా? లేదు. ముక్కోటి అనేది మీకు ఎలా తెలిసింది ఆ రోజుల్లో? మీరు ముక్కోటి అంటే 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? పోనీ ఈ 3 కోట్లలో ఎవరైనా చారిత్రకంగా, అంటే నిజమైన దేవుడు లేకపోతే నిజంగా ఉన్న వ్యక్తి, నిజంగా ఒక ఉనికిలో ఉన్న వ్యక్తి అన్న వాళ్ళు ఎవరు కనిపించలేదా మీకు? లేదు. ఆ ముక్కోటి అనేటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళ గ్రంథాలే చెప్తున్నాయి. అప్పుడు ఆ హిందూ గ్రంథాల్లోనే స్పష్టంగా ఉంది అదంతా కూడా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా గ్రంథాల్లో ఉన్నాయి. గ్రంథాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. కావాలంటే ఎవరైనా అడిగితే నేను తర్వాత అయినా చక్కగా రెఫరెన్స్లు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా నేను ఆన్సర్ ఇవ్వగలను. దాన్ని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు చెప్తున్నాయి. వాళ్ళంతా కూడా పాపంలోనే ఉన్నారు అని చెప్పేసి గ్రంథాలు, నేను ఇందాక చదివినటువంటి రిఫరెన్స్ చూస్తే, దేవుళ్ళు దేవతలు అందరూ పాపంలోనే ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది గ్రంథాలు. తర్వాత దశావతారాలు ఎత్తినటువంటి విష్ణువు కూడా తాను చేసినటువంటి పాపాలని, ఆ కర్మాలను అనుభవించడానికి అతను దశావతారాలు ఎత్తినట్టుగా చాలా స్పష్టంగా చాలా చోట్ల చెప్పబడింది అనమాట గ్రంథాలు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంతా కూడా పాపంలోనే ఉన్నారు అని ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నన్ను ఎలా రక్షించగలుగుతారు? పైగా వాళ్ళు చేసినటువంటి పనులు కొన్ని కనుక గమనిస్తే మనం, వాళ్ళు ఎలాంటి పనులు చేశారంటే, మనుషులు చేసేటటువంటి సహజంగా మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి కొన్ని పాప పనులు, తప్పుడు పనులు చేస్తుంటారు. వాటినే మనం యాక్సెప్ట్ చేయం, అసలు వాటిని అసహించుకుంటాం, వాళ్ళ దుర్మార్గులుగా మనం సమాజం ముందు తీసుకొస్తాం. అయితే వీళ్ళు మరి దేవుళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే కూడా ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు, దుర్మార్గమైనటువంటి పనులు చేసినట్టుగా ఆ గ్రంథాల్లోనే స్పష్టంగా ఉంది. కాబట్టి నేను ఇవన్నీ చూసినప్పుడు, అరే ఇలాంటి పనులు చేసినటువంటి వాడు నన్ను పాపం ఎలా రక్షించగలుగుతాడు? ఇక్కడ ఒక ప్రశ్న రాదంటారా? అంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఈ పనులు చేశారు అని మీరు నమ్ముతున్నారు అంటే అసలు వాళ్ళు ఉనికిలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు చారిత్రక పురుషులే, లేకపోతే చారిత్రక స్త్రీలే, చారిత్రక వ్యక్తులే అని మీరు ఒప్పుకున్నట్లా? నేను ఆ మతంలో ఉన్నప్పుడు, లేదా ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు నేను ఒప్పుకున్నాను. అది వాళ్ళు ఖచ్చితంగా చారిత్రక పురుషులని, అది నిజమని చెప్పేసి నేను ఒప్పుకున్నాను కాబట్టి దాంట్లో కొనసాగాను. అయితే నేను ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టానో కాసేపు పక్కన పెట్టాను. అసలు ఆ నమ్మకాన్ని కాసేపు పక్కన పెట్టాను. వీళ్ళు చారిత్రక పురుషులా కాదనేది నిర్ధారణ చేసే క్రమంలో కాసేపు పక్కన పెట్టాను ఆ విషయాలన్నీ. అప్పుడు నిర్ధారణ చేస్తున్నప్పుడు, పక్షపాతం లేకుండా నేను పరిశోధన చేస్తున్నప్పుడు బయటపడినటువంటి విషయాలు కొన్ని గ్రంథాల ఆధారంగానే కదా. ఇప్పుడు ఎవరు చెప్పినా, ఏది నమ్మినా కానీ ఆయా విశ్వాసానికి సంబంధించినటువంటి మత గ్రంథాల ఆధారంగానే మనం నమ్మకాన్ని కలిగి ఉంటాం ఎవరైనా సరే.
వాళ్ళు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళకు ఒక ప్రమాణం ఏందయ్యా అంటే ఆళ్ళు విశ్వసిస్తున్నటువంటి, వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథాలు. సో, ఆ గ్రంథాల్లో రాసినటువంటి విషయాల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చారిత్రకంగా ఉన్నారు అనంటే అప్పుడు అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను దాని విషయాన్ని తెలుసుకొని నేను పక్కకొచ్చేసానో, అప్పుడు ఇక అదంతా కరెక్ట్ కాదు. అదంతా చారిత్రకంగా నమ్మదగినటువంటి విషయాలు కాదు. ఒక్క ఎవిడెన్స్ కూడా వాటికి లేదు అని చెప్పేసి నాకప్పుడు నిర్ధారణ వచ్చిందనమాట. అంటే నేను చేసినటువంటి పరిశోధనలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు. ఇట్లాగా నేను ఏంటి ఆ పరిశోధన? ఇప్పుడు చారిత్రక పురుషులు కాదు అని చెప్పడానికి మీకున్న లేకపోతే ఇటువైపు అంటే బైబిల్ మీరు చదివేటప్పుడు ఇది సరైనటువంటి ప్రమాణమే అని చెప్పడానికి మీకున్న ఆధారం ఏంటి? అటువైపు ప్రామాణికం కాదు అని చెప్పడానికి మీకున్న ఆధారం ఏంటి? మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ప్రశ్న ఎవరికి వాళ్ళు తమ మనసులో ప్రశ్నించుకుంటే వాస్తవం ఏందనేది తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు నేను చారిత్రకంగా కానీ ఆర్కియాలజికల్ పరంగా కానీ నేను పరిశోధన చేసినప్పుడు ముఖ్యంగా నాకు చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, రామాయణం మహాభారతం అంటే మన ఫ్రెండ్స్తో కానీ ఇంకా కొంతమందితో చర్చించడం కానీ తర్వాత గ్రంథాలు చదివేటప్పుడు నాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ముఖ్యంగా హిందూ మత గ్రంథాలు అనేవి చారిత్రక గ్రంథాలు అని చెప్పడానికి మన దగ్గర రుజువు ఏంటి, లేదా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పడానికి మన దగ్గర ఉన్న రుజువు ఏంది అన్నప్పుడు ముఖ్యంగా వీళ్ళు తీసుకొచ్చేటటువంటి పాయింట్లు 2 ఉంటాయి. ఒకటి, రామసేతు అనే దాన్ని తీసుకొని వస్తారు. రాముడు వంతెన కట్టించాడు రామాయణ కాలంలో, ఆ లంకకు వెళ్ళటానికి మధ్యలో దాటిపోవడానికి కోతుల చేత వంతెన కట్టించాడు అని చెప్పి ఒక ఎవిడెన్స్ చెప్తారు. అది ఈ రోజుకి ఉంది చూడండి అని కూడా చెప్తారు. ఈ రోజుకి ఉంది చూడండి అని చెప్తారు. దాని గురించి నేను చాలా కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేశాను అప్పట్లో. రామసేతు గురించి నేను ఆలోచించినప్పుడు వాల్మీకి రామాయణం యుద్ధకాండలో చాలా స్పష్టంగా ఏమని ఉంటుందంటే, 100 యోజనాల పొడవు వంతెన కట్టినట్టుగా ఉంటదన్నమాట. నేను అక్కడ బాగా పరిశోధన చేశాను. 100 యోజనాల పొడవు, 1 యోజనం అని అంటే మనం పరిశీలన చేస్తే 9.8 కిలోమీటర్లు చూపించేటట్టుగా ఉంటుంది నెట్లో చూస్తే మనం. నేనేం చేశానంటే, నేను హిందూ గ్రంథాలు చదివిన దాన్ని బట్టి, యోజనం అని అక్కడక్కడ వాడిన దాన్ని బట్టి మినిమం తక్కువ, ఇంకా దానికంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రామాణికతతోటి నేను కేవలం 3 మైళ్ళు అని మాత్రం నేను తీసుకున్నాను. ఒక యోజనము అంటే కనీసం 3 మైళ్ళు ఉండాలి. ఒక యోజనం అంటే ఒక యోజన ఈక్వల్ టు 3 మైళ్ళు అని చెప్పేసి నేను తక్కువలో తక్కువ, ఇంక దీన్ని ఎవరు కాదనడానికి లేదనమాట, చాలా తక్కువ ప్రమాణాన్ని నేను తీసుకొని లెక్కేసాను అనమాట. ఒక యోజనం ఈక్వల్ టు 3 మైళ్ళు అయినప్పుడు ఒక మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్. అప్పుడు 100 యోజనాలు రామాయణంలో రాసినట్టుగా 100 యోజనాలు కనుక మనం తీసుకుంటే అది 480 కిలోమీటర్లు వస్తుంది. కిలోమీటర్లో కనుక మారిస్తే 480 కిలోమీటర్లు వస్తుంది కదా రామాయణంలో రాసినటువంటి వంతెన. కానీ ఇప్పుడు చూస్తే అది ఎంత ఉంది, 30 కిలోమీటర్లు అట్లా చూపిస్తా ఉంది, 30 నుంచి 35 కిలోమీటర్లు. మరి ఇది ఎట్లాగా సాధ్యమైంది? దాదాపు 420 కిలోమీటర్లు వంతెన ఏమైపోయినట్టు. ఇది శిథిలం అయిపోయింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది సముద్రంలో ఈ దరి నుంచి ఆ దరి వరకు ఇప్పటికీ కనపడతా ఉంది, ఒక మార్గం లాగా కనపడతా ఉంది అది. కాబట్టి మరి రామాయణంలో రాసినటువంటి వాల్మీకి రాసినటువంటిది 480 కిలోమీటర్లు వస్తుంటే ఇక్కడ ఉంది 30 కిలోమీటర్లే. కాబట్టి ఇది తప్పు, ఇది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ చారిత్రక ఆధారం కానీ కాదు అని నిర్ధారణ చేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ద్వారకా గురించి చెప్తారు వీళ్ళు. ద్వారకాలో కృష్ణుడు పరిపాలించినటువంటి నగరం మునిగిపోయింది. ద్వారకా అది ఖచ్చితంగా జరిగింది, అది అబద్ధం కాదు, కృష్ణుడు ఉన్నాడు, చారిత్రక పురుషుడు అని చెప్పేసి చెప్పడం మొదలు పెట్టారు నాకు. నేను కొన్ని చోట్ల పుస్తకాలు చదివినప్పుడు కూడా ఇవే చెప్తూ ఉండేవాడు. అప్పుడు నేను ద్వారకా గురించి పరిశోధన చేశాను. ద్వారకా మీద రాసినటువంటి 2 పుస్తకాలు చదివాను. అందుకే దాంట్లో పరిశోధన చేసినటువంటి, ఆ ద్వారకాకు సంబంధించి పరిశోధన చేసినటువంటి రావు గారు అని ఉంటుంది ఆయన పేరు, కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఆయన మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్. ఆయన కొంతమంది బృందాన్ని తీసుకెళ్ళి అక్కడ పరిశోధన చేసి అవన్నీ బయటికి తీసినప్పుడు అక్కడ ఎటువంటి అంటే కృష్ణుడు పరిపాలన చేశాడు ఆ ప్రాంతాన్ని అని చెప్పడానికి ఆయన సంబంధించినటువంటి ఒక్క వస్తువు కానీ, ఆయన వాడినటువంటి వస్తువులు కానీ ఏ ఒక్కటి కూడా కనపడలేదన్నమాట. చిన్న ఆధారం ఒక్కటి కూడా కనపడలేదు. పైగా అక్కడ కొన్ని లంగర్లు, ఆ రోజుల్లో ఈ ఓడల్లో వీటన్నిటిని దానికి సంబంధించి నిలవబెట్టుకోవడానికి వాడినటువంటి కొన్ని లంగర్లు, తర్వాత అక్కడ దొరికినటువంటి ఏదైతే రాతి ఫలకాలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకొచ్చారు. వాటికి వీటికి సంబంధం లేదనమాట.
అంటే హిందూ మత గ్రంథాల్లో ఆ స్టోరీ రాయబడినటువంటి దానికి గాని అక్కడ కేవలం ఏదో రాళ్ళు రప్పలు అలాంటివి దొరికినాయి చిన్న చిన్న అవి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అసలు ఇటు వయసు ఎంత అని చెప్పేసి వాళ్ళు లెక్క కట్టి కార్బన్ డేటింగ్ ద్వారా చూస్తే అది కేవలం 3000 సంవత్సరాల కంటే ముందు పోవట్లేదు. అది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దాన్ని దాటి ముందుకెళ్ళట్లేదు. అంటే మరి మహాభారతం అనేది కేవలం క్రీస్తు పూర్వం 15వ శతాబ్ద కాలంలో జరిగిందని మనం అనుకోవాలా? కృష్ణుడు ఆ కాలానికి చెందినడు అని అనుకోవాలంటే అప్పుడు ఆ గ్రంథాలన్నీ పూర్తిగా తప్పవు. సో ఇట్లాగా నేను పరిశోధన చేసినప్పుడు ఒక్కట కూడా కనీసం ఇప్పటివరకు హిందూ మత గ్రంథానికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళకి చెబుతారు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, తర్వాత రామాయణం, మహాభారతం ఇలాంటి బోల్డైన గ్రంథాలు ఉన్నాయని చెప్తారు కదా. ఈ గ్రంథాలన్నిటికీ సంబంధించి కేవలం కనీసం ఒక్కటి కాకపోతే ఒకటి ఆ గ్రంథాల్లో రాయబడినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి ఆధారం ఒక్కట కూడా ఇప్పటి వరకు కూడా ఈ స్టిల్ నౌ ఈ క్షణం వరకు కూడా ఇంతవరకు ఒక్కటి కూడా దొరకలేదన్నమాట. ఎక్కడ బయట పడలేదు. అంటే మీరే ఇంతవరకు ఇంతకు ముందు వరకు మీరే ఒక మాట అన్నారు కదా, అంటే అక్కడ కానీ వంతెన ఉంది కాకపోతే చిన్నగా ఉంది అన్నారు. సో ఏదో ఒక రకంగా ఉంది కదా అంటూ ఒక యూట్యూబ్ లో ఉన్నటువంటి ఒక కామెంట్ కూడా వచ్చింది. ఏదో ఒక రకంగా అయితే ఉంది కదా అన్నట్లుగా, మీకు మరి మీ దగ్గర ఏముంది అన్నట్లుగా అడుగుతున్నారు. ఏదో రకంగా ఉందటారా అసలు? అది కట్టి రాముడు కట్టింది ఏదో రకంగా ఉన్నది అని అంటే దాని గురించి కొంతమంది సైంటిస్టులు చెప్పినటువంటి మాట ఏంటంటే అది ఆ సముద్రంలో చనిపోయినటువంటి కొన్ని జంతువుల కళేబారాలు కావచ్చు, ఆ కుళ్ళిపోయినటువంటి కళేబారాలన్నీ ఇసుకతో మేట వేసి అక్కడ ఏదో ఒక చిన్న సోల్స్ లాగా ఏర్పడినాయి, వాటిని సోల్స్ అంటారు. అలాంటి మన ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే ఇంకా 7 చోట్ల ఉన్నాయంట ఇలాంటి సోల్స్. సముద్రం ఇలాంటి సోల్స్ ఇంకా ప్రపంచంలో 7 చోట్ల ఉన్నాయంట. కాబట్టి అది రాముడు కట్టించినటువంటి వంతెనని రామాయణంలో చెప్పబడినటువంటి వంతెనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. రామాయణంలో చెప్పబడినటువంటి వంతెనకి కానీ దీనికి కానీ ఎటువంటి సంబంధము లేదు. సో దాన్ని అది కరెక్ట్ కాదనమాట, అది చెప్పడానికి లేదు. ద్వారకా గురించి కనుక మనం మాట్లాడితే ద్వారకాలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్లుగా అది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం దాటి ముందుకు పోవట్ల కార్బన్ డేటింగ్.